హాయ్. లాస్ట్ టైం ఏ విత్తనాలు మొలకెత్తలేదని చెప్పాను కదా! సో, ఇప్పుడు మొలకెత్తాయా లేదా అనేది చూద్దాం. అలాగే రాస్బెర్రీ ప్లాంట్ బ్లూమింగ్‌కి రెడీగా ఉండాలి లాస్ట్ టైము. ఇప్పుడు చక్కగా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇంకొక 2 వీక్స్ పోతే చక్కగా మనకి ఫ్రూటింగ్ రెడీ అయిపోతుంది. అలాగే ఈ కింద ఆకులు ఎక్కువైపోతే మనకి సాయిల్ కనపడకపోతే కింద నుండే ఆకుల్ని మనం కట్ చేసుకోవాలి. నేను అలాగే కట్ చేశాను. మనం టొమాటో ప్లాంట్కి ఎలా కింద నుండి ఆకులు తీస్తామో అలాగే. ఇంకా ఫ్రూటింగ్ టైంలోని మనకి సాయిల్ డ్రై అయిపోతుంది అన్నమాట. సాయిల్ డ్రై అయిపోగానే మనం చూసుకుని వాటర్ అయితే వేస్తూ ఉండాలి. అలాగే మనం ఏమైనా ఎక్స్ట్రా పోషకాలు ఏమైనా ఇస్తే మాత్రం అవి కూడా ఇవ్వాలి. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఒక రోజంతా అందులో ఉల్లిపాయ తొక్కలు, వెల్లుల్లి తొక్కలు, పొటాటో తొక్కలు, బీట్రూట్ ఇలాంటి వెజిటబుల్ తొక్కలన్నీ వేసి 1 డే ఫుల్గా ఉంచేసి ఆ వాటర్ని డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇస్తాను. ఏ రోజైతే వర్షం పడదో అప్పుడు. మామూలుగా అయితే ఇక్కడ ఎక్కువ వర్షం పడుతుంది. పడలేనప్పుడే మనం వాటరింగ్ చేయాలి. అప్పుడే నేను ఏం చేస్తానంటే ఇలాంటి వాటర్ ఇస్తాను అన్నమాట. సో ఇది దిల్. లాస్ట్ టైం చాలా చిన్నగా ఉండాలి, ఇప్పుడు చక్కగా గ్రో అయిపోయింది. ఇది రెడీ టు హార్వెస్ట్. దీంతో మనం చక్కగా ఒక రెసిపీ చేయొచ్చు. నేను ఆల్రెడీ దిల్ పెసరపప్పు ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది చామంతి మొక్క బాగానే పెరుగుతుంది. ఇది బీన్ ప్లాంట్ లాస్ట్ టైమే జర్మినేట్ అయింది. నేను దాన్ని రీపాటింగ్ చేసేసాను, కానీ బీన్ ప్లాంట్ కొన్ని ఆకులు పోయాయి. ఎందుకు పోయాయో చెప్తాను. అలాగే ఇది పొటాటో ప్లాంట్. ఇది కావాలని వేయలేదు, నేను తొక్కలు వేస్తానని చెప్పాను కదా, ఆ తొక్కల నుండి వచ్చేసింది అన్నమాట పొటాటో ప్లాంట్. ఎందుకు ఉంచాను అంటే బీన్ ప్లాంట్కి పొటాటో ప్లాంట్ కంపానియన్ ప్లాంట్, అందుకే ఉంచాను అనమాట. సో ఆ కన్నాలకి రీజన్ ఏంటంటే ఇవి స్లగ్స్ అండ్ స్నేల్స్ మాట. ఇవి చెట్లు కూడా ఎక్కేసి చక్కగా తినేస్తాయి. సో ఎందుకు అంటే ఇక్కడ వర్షం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి తేమకి వచ్చేస్తాయి అన్నమాట. స్నేల్స్, స్లగ్స్ రెండు వచ్చేస్తాయి. స్లగ్స్ అయితే ఈ గోళాల కిందన అవి డే టైంలో దాక్కుంటాయి. ఈవినింగ్ చల్లబడగానే ఇంకా మొక్కలు తినేయడం స్టార్ట్ చేస్తాయన్నమాట. సో అలాగే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా కిందన కాంక్రీట్కి, ఇక్కడ అలాంటి వాటిలో దాక్కుంటాయి. గోళాల కిందన అక్కడ దాక్కుంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ తీసేయాలి. కనపడగానే తీసేసి వాటిని గార్డెన్ వేస్ట్లో వేసుకోవాలి. నేను డే టైం ఆ పనే చేస్తాను అన్నమాట. ఎక్కడ కనపడినా తీసేసి వేసేస్తాను. సో లాస్ట్ టైం మొలకలు వేసిన దాంట్లో జుకీనీ మొలకెత్తింది. ఇది జుకీనీ. ఈ పక్కన ఉన్నది గోంగూర. నేను 6-7 విత్తనాలు వేస్తే ఒక్కటి మొలకెత్తింది మాట. పక్కన ఇంకొకటి చిన్నది వస్తుంది. సో ఈ 2 జుకీనీకి వేసినప్పుడే చాలా పెద్ద గోళంలో ఒకటే వేయండి. 2-3 ఒక దాంట్లో వేయకూడదు. ఒకే ప్లాంట్ అది పెద్దగా గ్రో అవుతుంది కాబట్టి. సో ఆ 2 పాటింగ్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను స్ప్రింగ్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గానిక్ సీడ్స్ పంచారన్నమాట. 12 వెరైటీస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఒకటి చూస్ చేసుకోమంటే ఇగో నేను సన్సెట్ ఏదో కొత్తగా ఉందని చెప్పి తీస్తే బాగున్నాయి విత్తనాలు కదా, 10 విత్తనాలు ఉన్నాయి. అయితే నేను 3 విత్తనాలు అయితే ఫస్ట్ వేస్తాను. అలాగే మిగిలినవి అవి వంకాయ విత్తనాలు ఎవరో ఇచ్చారన్నమాట. సో చాలా ఓల్డ్ విత్తనాలు అవి, వస్తాయో రావా అనేది నాకు డౌటే. సో ఆ 2 వేద్దాము. సో లాస్ట్ టైం విండోసిల్ దగ్గర వేసినవే మొలకెత్తాయి కాబట్టి నేను మళ్ళీ విండోసిల్ దగ్గరే ఈ 2 విత్తనాలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ 3 బీన్స్ వేస్తున్నాను. బీన్స్ అయితే బాగానే గ్రో అవుతాయి ఇక్కడ. లాస్ట్ టైం నేను ఆల్రెడీ వేసాను. సో ఎవరైతే ఆల్రెడీ గ్రో చేస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు అన్నమాట విత్తనాలు. ఇంకా నాకు బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూడా ఇచ్చారు, ఆ విత్తనాలు కూడా వేస్తాను నెక్స్ట్ టైం. ఇవి అయిపోతే అవి వేస్తాను అన్నమాట. సో ఈ వంకాయ విత్తనాలు అయితే చూడాలి మొలకెత్తుతాయా లేదా అనేది. నాకు ఇచ్చిన వాళ్ళే చాలా ఓల్డ్ సీడ్స్ అని చెప్పి ఇచ్చారన్నమాట. చూద్దాం. సో ఇవి వేస్తున్నాను. సో దీనిపైన ఇప్పుడు ఏదైనా మూతలా పెట్టేసామంటే చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. నేను బీన్స్కి అలాగే చేస్తాను, పైన మూత పెట్టేస్తే త్వరగా అవుతాయి. సో ఇలా విండోసిల్ దగ్గర చేస్తేనే మనకి కొంచెం జర్మినేట్ అవుతాయి. లేకపోతే గ్లాస్ హౌస్ ఉంటే గ్లాస్ హౌస్లో, మనం బయట నార్మల్ టెంపరేచర్లోని ఇది <15 degrees 20 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు జర్మినేట్ అవ్వటం కష్టం బయట ఉంచితే. ఆ రేంజ్లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి బయట పెట్టేస్తే జర్మినేట్ అసలు అవ్వవు. ఒకవేళ అయినా 2-3 months టైం పట్టేస్తుంది అన్నమాట. సో ఇంకా ఏంటి జర్మినేట్ అయ్యాయంటే టొమాటో విత్తనాలు, కానీ ఇవి ఇంకా టైం పడుతుంది మనం రీపాటింగ్ చేయడానికి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా మింట్తో నేను కొన్ని తెంపేశాను. మింట్ లాస్ట్ వీక్ మింట్ లెమన్ రైస్ చేశాను.
సూపర్బ్ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇవి బచ్చల కూర. ఒకదానికైతే ఆకు సగం తినేసింది, రెండోదైతే ఉంది. సో జుకీని ఇందాక రీపాటింగ్ చేసిన ప్లాంట్. సో గోంగూర పక్కన ఇంకోటి కూడా మొలకొస్తుంది. చూడండి, గోంగూర పెంచడం చాలా కష్టం ఇక్కడ, అంటే టెంపరేచర్స్ తక్కువ కదా, చూడాలి. సో లాస్ట్ టైం బ్లూబెర్రీ ప్లాంట్ ఇది బతుకుతుందా లేదా అని అనుకున్నాను. సో ఇప్పుడు కూడా కొద్దిగా అలాగే ఉంది, కానీ కిందన స్టార్టింగ్ మొదల నుంచి చిగుర్లు వస్తున్నాయి. హోప్ బతుకుతుందని అనుకుంటున్నాను నేను. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యాపిల్ ప్లాంట్. ఈసారి అసలు యాపిల్ ప్లాంట్కి కాపే లేదు, చాలా తక్కువ ఫ్లవరింగ్ వచ్చింది. వచ్చిన ఫ్లవరింగ్ ఇప్పుడు చిన్న చిన్న పిందెలు వేస్తుందన్నమాట. సో అంటే లాస్ట్ టైం కాసిన దాంట్లో ఒక 5% కూడా ఇప్పుడు లేదు, అంత తక్కువ ఉంది మాట. సో ఇవి వచ్చిన ఫ్లవరింగ్ కూడా కొన్ని పడిపోతూ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఫ్లవరింగ్ టైంలో రికార్డ్ చేద్దాం అనుకుంటే అసలు ఫ్లవరింగే లేదు. ఆకులు ఎక్కువ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆకులే కనబడుతున్నాయి కానీ ఫ్లవర్స్ కాయలు కనబడట్లేదు, పిందెలు. చూడాలి, లాస్ట్ ఇయర్ అయితే చాలా కాసింది, ఆ ముందు ఇయర్ కాయలేదు, లాస్ట్ ఇయర్ బాగా కాసింది. సో ఇయర్ కాయట్లేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో. అలాగే స్లగ్స్కి ఇంకా ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ ఒకటి ఏరి పారేయడం, రెండోది కాఫీ పౌడర్ చల్లటం, ఇంకా గార్లిక్ వాటర్ని స్ప్రే చేస్తే మనకి చక్కగా కంట్రోల్ అవుతాయి. అవైనా వర్షం పడలేని టైంలో చేస్తే బాగుంటుంది. అంతే ఇంకా ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.